స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా జీవితం అందరిలా ఎప్పుడూ లేదు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా చెల్లెలు రుద్రాణియే నాకంతా. చాలా రోజులు ఒంటరిగానే ఉన్నాం. మాకంటూ ఒక ఫ్యామిలీ లేదని ఎంతో బాధపడ్డాం. అప్పుడే జెన్సీ నా లైఫ్లోకి వచ్చింది. జెన్సీ నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. ఒక్కొక్కప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు అవి మనల్ని మాత్రమే కాదు, మనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాదం చేస్తుంది. అలా నేను చేసిన చిన్న తప్పే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. హలో, జెన్సీ చెప్పరు. అదేం లేదు, ఖచ్చితంగా ఈ ట్రిప్కి నేను నీతో రావాలా? ముందే ప్లాన్ చేశాం కదా, ఏమైంది సడన్ గా? అది కాదు, మీరు షూటింగ్ కోసం అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? మా షూటింగ్ ఒక్కరోజే కదా, దానివల్ల మనకి ప్రాబ్లమే ఉండదు. ఆల్రెడీ మనం ప్రీ వెడ్డింగ్ ట్రిప్ ప్లాన్ చేశాం కదా, దాన్ని మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం అంతే. అది మాత్రమే కాదు, మిమ్మల్ని నన్ను మీరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. అది కాదు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అనవసరంగా ఆలోచించకుండా మార్నింగ్ రెడీగా ఉండండి, మనం బయలుదేరుతాం. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. స్టెల్లా, ఇదే రోడ్ అని నీకు ఖచ్చితంగా తెలుసా? జెన్సీ, నువ్వేం టెన్షన్ పడకు. ఈ రోడ్డే అని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. అంటే రోడ్ అంత బాగాలేదు కదా, అందుకే అడిగాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా కొంచెం దూరమే అని అనుకుంటున్నాను. రుద్ర, రుద్ర, విక్టర్, జెన్సీ, స్టెల్లా, మెల్లగా మెల్లగా, జాగ్రత్త, ఓకేనా? జెన్సీ, జెన్సీ, త్వరగా దిగు. ఏయ్, అందరూ ఓకేనా? నీకేం అవ్వలేదు కదా? ఓకే ఓకే. నీకు సరే, రండి వెళ్దాం. జాగ్రత్తగా రండి. చాలా పెయిన్ గా లేదు, ఇక నడవడం నా వల్ల కాదు. అసలు ఇక్కడ సిగ్నల్సే లేవు. నా ఫోన్ కూడా. అయ్యో,
ఇప్పుడేం చేయాలి? స్టెల్లా, ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను? ఈ రోడ్ సేఫా అని నేను ముందే అడిగాను కదా. ఇప్పుడు చూసావా, నీ వల్లే ఇలా అడవి మధ్యలో మనం ఇరుక్కున్నాం. చెప్పు, ఇప్పుడేం చేద్దాం? కొంచెం సేపు అందరూ సైలెంట్గా ఉంటారా? ప్రస్తుతం మనకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి. ఇక్కడ నుంచి ఎలాగైనా మనం వెళ్ళిపోదాం. రుద్ర, అక్కడ ఒక ఇల్లుంది. ఓకే, మనం అందరం అక్కడికి వెళ్దాం. మనకి మన హెల్ప్ దొరుకుతుందేమో చూద్దాం. పదండి. త్వరగా రండి, వర్షం ఎక్కువ అవుతుంది. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, తలుపు తెరవండి ప్లీజ్. హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా డోర్ ఉన్నారా? ఓపెన్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ది డోర్. ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్. హలో. ప్లీజ్. చూడండి, మా కార్ యాక్సిడెంట్ అయింది. మేము అడవిలో ఇరుక్కుపోయాం. దయచేసి మాకు హెల్ప్ చేయండి. చూడండి, మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మా అందరికి చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. ఈమెకి బాగా దెబ్బలు తగిలాయి. చూడండి, దయచేసి మీరు తలుపు తీయండి. మేము ఉదయాన్నే వెళ్ళిపోతాం. చూడండి, మేము ఒక సహాయమే కదా అడుగుతున్నాం. ప్లీజ్. పెద్దయినా తిను నా చెల్లెలు రుద్ర. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ. Are you fine? Yeah, I'm fine. Are you fine? Yeah, fine. ఏమంటున్నారు? టవల్ కావాలా అని అడుగుతున్నారు. ఓకే. ఏది ఒకసారి నీ చేయి చూపించు. ఇంకా ఇక్కడ దెబ్బలు తగిలాయా? పెద్దయినా నా పేరు అరుణ్. తిన పేరు జెన్సీ, తిన పేరు స్టెల్లా, తిన పేరు రుద్ర అండ్ విక్టర్. మేమంతా ఒక ఫ్యామిలీ. మీ పేరేంటి పెద్దయినా? ఇక్కడ ఏమైనా ఫోన్ ఉందా? ఇక్కడ ఫోన్ అవైలబిలిటీ ఉందా అడగవా? చూడండి, ఇక్కడ ఫోన్ ఏదైనా దొరుకుతుందా? అరుణ్, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? చాలా నొప్పిగా ఉందా? ఏది చూపించు. ఏం లేదు, పర్లేదు. ఇట్స్ ఓకే. అరే, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే నొప్పి లేదంటావు?
సారీ. నేను జాగ్రత్తగానే నడిపాను. నా వల్లే ఇలా జరిగింది. నీ తప్పేమీ లేదులే. నువ్వు బాగానే డ్రైవ్ చేసావు వరుణ్. ఏదేమైనా ఈ యాక్సిడెంట్ మన పెళ్ళికి ముందు ఒక మెమరీ అయిపోయింది కదా. ఏ నీ తలపై కట్ అయింది. ఆ? లైట్గానే, ఏం పర్లేదు, వదిలే. కొంచెం నీళ్లు తీసుకొస్తావా? ఓకే. వెళ్ళు. పెద్దయినా ఇక్కడ చలి కాచుకోవడానికి మంట ఏమన్నా దొరుకుతుందా? ఏమంటున్నారైనా? మనందరినీ ఇక్కడే ఉండమంటున్నారు. విక్టర్, తన నా డాలర్ టచ్ చేసి ఏదో అన్నాడు. నాకు అర్థం కాలేదు. చాలా భయంగా ఉంది. ఓకే ఓకే, రిలాక్స్. మాయావనం. ఏంటి మాయావనమా? ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ వైర్ కట్ అయింది. మన నవ్వుతూ మాట్లాడడం నీ లవర్ చూస్తోంది, తనకి మండుతోంది. నేను చెప్పాను కదా, చూడొచ్చేసి. అది అసలు ఫోన్ లాగానే లేదు. సో స్వీట్. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నాకు తోడురా. నో వెయిట్, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ పెద్దాయన రానివ్వు. నేను కార్లో ఉన్నప్పుడే వెళ్ళాలనుకున్నాను. వెళ్ళే తీరాలి. డోంట్ వరీ. సరే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను చూడొచ్చా? ఎక్కడ? అయ్యో, ముట్టుకోవద్దు. పెద్ద దెబ్బ తగిలిందో. మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. వద్దు, ఇది చిన్న దెబ్బే, పర్వాలేదు. లేదు, చూడ్డానికి ఇది చిన్నదిగా లేదు, చాలా పెద్ద దెబ్బ తగిలింది. లేదు, నాకు తెలుసు, ఇది చిన్న దెబ్బే. ఏయ్, ఏంటి నువ్వు భయంకరమైన లుక్ ఇస్తున్నావు? అదేం లేదు, ఇంట్లో ఏం చూసినా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. నేను చూశానుగా నువ్వెలా చూసావో అని. ఓహో, నువ్వు అలా ఫీల్ అయ్యావా రుద్ర? మన కార్ యాక్సిడెంట్ అయింది. జెన్సీకి చాలా దెబ్బలు తగిలాయి.
ఈ వర్షం వల్ల ఈ అడవిలోనే మనందరం ఇరుక్కుపోయాం. ఈ ఇల్లు తప్ప మనకు వేరే గత్యంతరం లేదు. ఆ పెద్ద ఆయన చూస్తుంటే పెద్ద సైకో కిల్లర్లా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను స్టెల్లాకి లైన్ వేస్తున్నానని డౌటు. అది కాదు, నేనేం చెప్పాలనుకున్నానంటే స్టెల్లా కొంచెం ఏ రుద్ర, 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 రుద్ర. ఏయ్, కొంచెం నోరు మూస్తావా? రుద్ర, ఎవరు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. రా. ఏమంటున్నావు? నాతో రా. ఆగు. అర్థం కాలేదు. ఓ, వాళ్ళిద్దరా? వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళారు. ఏమైంది? ఈ పెద్దాయన ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? సరే, రుద్ర ఎక్కడ? తను వాష్రూమ్కి వెళ్ళింది. హే విక్టర్, ఆ ముసలాయన వచ్చినట్టున్నాడు. ఖచ్చితంగా ఆ డార్క్ రూమ్ లేదో ఉంది. సరే పద, వెళ్ళి చూద్దాం. ఏయ్, ఉండు, నేను హెల్ప్ చేస్తాను. వెళ్ళు నువ్వు.
రుద్ర వెళ్ళిపోదాం రుద్ర, భయంగా ఉంది. నువ్వు సైలెంట్గా రా. నీ పేరేంటి? అనామిక. ఎవరు నిన్ను ఇక్కడ లాక్ చేశారు? ఆ తాతయ్య. కొద్దిగట్టుండు. నేను అప్పుడే అనుకున్నా ఆ ముసలోడు మంచోడు కాదని. ఎందుకు ఆ అమ్మాయిని ఇలా లాక్ చేసి పెట్టారు? మర్యాదగా బయటకు పంపించండి. అన్నయ్య, అన్నయ్య, ఆ ముసలాయన ఎందుకు మిమ్మల్ని గన్ను పెట్టి బెదిరించాడు? ఎందుకు చేశాడు చెప్పు. అది ఆ ముసలాయన్ని ఫాలో చేసి వచ్చాం. ఆయన ఒక చిన్న పాపని దీంట్లో లాక్ చేసి పెట్టాడు. ఓకే రిలాక్స్, నేను చూసుకుంటాను. ఆ టార్చ్ ఇవ్వు. జాగ్రత్త, జాగ్రత్తగా నడు. మనం ఏదేదో ప్లాన్ చేసుకొని వచ్చాం. ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఏ ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి పేరు అనామిక. ఆ పెద్దాయన ఈ అమ్మాయిని ఇంటి బేస్మెంట్లో డార్క్ రూమ్ లో లాక్ చేసి పెట్టాడు. అయ్యయ్యో, ఏమంటున్నావు? ఈయనకేమైంది? రుద్ర కోసం వెళ్ళాను, అప్పుడు కన్నుతో వీళ్ళని బెదిరించాడు, అందుకే కొట్టాను. ఓ మై గాడ్, రుద్ర నీకేం అవ్వలేదు కదా? నో, ఐఎమ్ ఫైన్. విక్టర్, ఓకే పట్టుకో, తీసుకెళ్దాం. డోంట్ వరీ బేబీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఏం కాదు, ఓకే? విక్టర్, ఏమైంది? క్లియర్ గా చెప్పు. రుద్ర బాత్రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నాకేవో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పింది. మేము దాన్ని ఫాలో చేసుకుంటూ వెళితే అక్కడ ఒక డార్క్ రూమ్లో ఈ అమ్మాయిని ఎవరో లాక్ చేసి పెట్టారు. ఆ డార్క్ రూమ్లో ఏవేవో రాసి పెట్టున్నాయి, డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఓకే, అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూసొస్తాను. ఏ ఉండు,
ఒక్కదాని వెళ్ళకు. నేను చూసుకుంటాను. ఏదో కారుకి ఇలా ఉంది. బయట ఏదైనా కారు ఉందేమో చెక్ చెయ్యి. ఓకే. రుద్ర, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. డోంట్ వరీ, నీకేం జరిగిందనేది మాకు తెలీదు, కానీ తప్పకుండా నేను ఇక్కడి నుంచి మేము సేఫ్గా తీసుకెళ్తాం. హ్మ్? సరే, మీ ఇల్లు ఎక్కడా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చూపించు, నిన్నక్కడికి తీసుకెళ్తాం. హ్మ్? ఏంటి, నువ్వేమైనా తింటావా? రుద్రా, అరుణ్, ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నీకు తినడానికి ఏమైనా నేను తీసుకొస్తాను. అనామిక, ఏ ఇది ఆ చిన్న అమ్మాయి అనామికని ఆ పెద్ద ఆయన లాక్ చేసిన ప్లేస్. ఇదేదో చూడ్డానికి ఒక డార్క్ రూమ్ లా అనిపిస్తోంది. ఇక్కడ అర్థం కాకుండా ఏవేవో పిచ్చి గీతలు గీశారు. ఏవేవో సింబల్స్ కూడా ఉన్నాయి. ఈ సింబల్స్ అన్ని చూస్తుంటే ఏదో దయ్యాల భాషలా ఉంది. ఇక్కడ అదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తోంది. ఎందుకు ఆ అమ్మాయిని ఇక్కడ లాక్ చేసి పెట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడేదో ఒక బొమ్మ ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఆ అనామికదే అయి ఉంటుంది. అనామిక, అనామిక, అనామిక,
అనామిక 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 తలుపు తీ అనామిక తలుపు తీ అయ్యో తలుపు తీ ప్లీజ్ అనామిక ఏమంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. నాకు మీరు చెప్పింది ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ఆ చిన్న పాప ఏం పాపం చేసిందని ఆ అమ్మాయిని రూమ్ లో వేసి బంధించావు. అసలు నువ్వు ఇంట్లో ఏం చేస్తుంటావు? ఆ అమ్మాయిని అసలు ఎందుకు అలా బంధించావు? రుద్రా, రుద్రా ఎక్కడున్నావు? కొంచెం ఇక్కడికి రా. అన్నయ్య ఏమంటున్నాడు ఇతను? మనందరం చేస్తామని చెప్తున్నాడు. సరే పద వెళ్దాం. Oh God. Shit. నాన్న నన్నెందుకు ఒంటరిగా బంధించుంచారు? చెప్పండి నాన్న. వాళ్ళందరూ ఎవరు? మీరెందుకు ఏడుస్తున్నారు? చెప్పురా! 40 ఏళ్ళుగా నన్నెందుకు బంధించి ఉంచావు? చెప్పు నాన్న. చెప్పండి నాన్న, మీరెందుకు మాట్లాడటం లేదు?
అనామికని చూసారా? నువ్వెక్కడున్నావు? పెయిన్ చాలా ఎక్కువగా ఉందా? నో పర్లేదు. సరే కూర్చో ఇక్కడ. ఆమె నీతోనే ఉంది కదా, ఏమైనా ప్రాబ్లమా? హే కూర్చో కూర్చో. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? నేనెక్కడికి వెళ్ళాను? తను వర్షంలో ఆడుకుంటూ ఉంటే తీసుకొచ్చాను. మనం చూసిన డార్క్ రూమ్ లో లాక్ చేసి పెట్టిన అమ్మాయి ఈ అమ్మాయే. ఈ అమ్మాయి పేరు అనామిక. ఇక్కడ అన్ని స్టెల్లా, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ అమ్మాయికి ఏం జరిగిందనేది ఒక డాక్యుమెంటరీ రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనం వచ్చిన పని అవ్వలేదు, కనీసం దీనివల్ల మన ఛానల్కి ఏదైనా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచించకుండా అనవసరమైన ఎందుకు చేస్తున్నావు? లేదు, ఆ పెద్ద ఆయన ఏం చేశాడనే దానికి సమాధానం ఈ అమ్మాయి దగ్గర దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నా. చూడండి, ఆ కార్ స్టార్ట్ కావట్లేదు. ఏదైనా మార్గం ఉందేమో చూడు. ఆ కార్లో ఇంజినే లేదు. ఓకే, నేను వెళ్ళి ఆ పెద్ద ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. వద్దు, షూట్ చేయొద్దు. విక్టర్ వద్దు. ఏరా చెప్తూనే ఉన్నాను కదా. అరుణ్, అరుణ్ ఇట్రా. ఏంటి, ఏమైంది? ఇతను చేయి చూడు. ఎక్కడ? ఎలా ఇతను చేయి కట్టయింది? ఒకవేళ ఇక్కడికి రాకముందు ఇతనే కట్ చేసుకుని ఉంటాడా? అన్నయ్య, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇతనే ఆ పెద్ద ఆయన, ఆ చిన్న పాపని ఆ డార్క్ రూమ్ లో లాక్ చేసి పెట్టిన వ్యక్తి. ప్రస్తుతం ఇతను చంపబడ్డాడు. ఇతని చంపింది ఇతనే. ఇతని పేరు విక్టర్. చెప్పండి విక్టర్, మీరు ఎందుకని ఎలాంటి సిచ్యువేషన్ లో ఇతను చంపాల్సి వచ్చింది? తెల్లా కాసేపు నోరు మూసుకొని ఉంటావా? ఆ సెల్లిటివు కొంచెం కూడా సీరియస్నెస్ లేదే. కాస్త ఓపిక పట్టు. కాస్త ఓర్చుకో, త్వరగా హాస్పిటల్కి వెళ్దాంలే. నాకు పర్వాలేదు. ఆ చిన్న పాప అనామికకి ట్రీట్మెంట్ చేయించాల్సింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో వాట్ అబౌట్ యూ? నా సంగతి వదిలే. ఏంటరుణ్, నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా నీ లవర్కి దెబ్బ తగ్గలగానే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. నువ్వు అస్సలు మారవు కదా. ఇదిగో నీ బొమ్మ. నీకేమైనా కావాలా? ఏయ్, ఏం చేస్తున్నావు? ఇలా చేయకూడదు.
అన్నయ్య ఒక నిమిషం ఇటు వస్తావా? నువ్వు కొంచెం వెయిట్ చేస్తావు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాట్? అవునన్నయ్య, ఆ పెద్ద ఆయన ఏదో దాచడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు ఆ ఫోన్ వేర్ కట్ అయి ఉంది? అతను ఏం దాచడానికి ట్రై చేసి ఉంటాడు? అతను ఒక మామూలు మనిషిగా, అదే కాక మాట్లాడలేడు. లేదు లేదు లేదు, అతన్ని చూస్తే అలా కనిపించట్లేదు. ఆ డార్క్ రూమ్ చూశారు కదా, అది చాలా ఏళ్ళుగా లాక్ అయినట్టుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలా ప్రాణాలతో ఉండి ఉంటుంది? ఆ అమ్మాయికి అతను ఫుడ్ కింద నుంచి తీసుకెళ్ళిచ్చుండొచ్చు. లేదు, అలా జరగడానికి ఛాన్సే లేదు. అది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంది. సరే, ఎందుకైనా మంచిది, కిందికి వెళ్ళి మనం చెక్ చేద్దాం. ఓకే, పదండి. అన్నయ్య, ఏంటి ఇవన్నీ? నాకు ఏం అర్థం కాలేదు, నేను అదే చూస్తున్నా. ఖచ్చితంగా ఇవన్నీ అనామిక రాసే ఛాన్సే లేదు. తను చిన్నపిల్ల కదా, ఎంత హైట్కి వెళ్ళడం కుదరదు. నేను అలాగే అనుకుంటున్నాను. సరే, పదండి వెళ్దాం. నువ్వేం భయపడకమ్మా. ఈ పాప అనామికను చూస్తే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రూమ్ లోపల ఏం జరిగిందో తెలియట్లేదు. అనామిక, నువ్వే చెప్పమ్మా, ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు? స్టెల్లా, ఏం చేస్తున్నావు నువ్వు? అనామిక, నువ్వు చెప్పు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? జెన్సీ, తనని ఏదైనా మాట్లాడనివ్వు. ఇక్కడ అందరికీ అనుమానాలు వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ దట్, మేబీ దీనివల్ల తనకేమైనా హెల్ప్ జరగచ్చు కదా. సారీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. దీంట్లో ఏం రాశారు? అసలు అర్థం కావట్లేదు. ఇటు ఇవ్వండి అన్నయ్య, నేను చూస్తాను. అన్నయ్య, దీంట్లో మై లవ్ భీమ్ సింగ్ అని రాసుంది. అయితే అతని వైఫ్ అనుకుంటా.
అంటే తన వైఫ్ని తనే చంపేశాడా? నాకు భయంగా ఉంది. అనామిక, నువ్వేనా? నేను భయపడిపోయాను. రిలాక్స్ స్టెల్లా, రిలాక్స్. ఓకే, ఇట్రా, ఆ ఫోన్ ఇటివ్వు. తిన్న పేరు స్టెల్లా. ఇప్పుడు ఈమె గురించి చెప్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అనామిక, యు ఆర్ క్రేజీ. చెప్పండి. ఓకే, నా పేరు స్టెల్లా. నేను రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాను. నాకు అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నారు. నాకు ఒక అక్క ఉండేది, కానీ తను చనిపోయింది. నాకింకా పెళ్లి కాలేదు. నా గురించి అంతే. మీరు ప్రెగ్నెంట్ అయిన విషయం ఎందుకు చెప్పలేదు అది కూడా చెప్పండి. ఏంటి? చెప్పండి స్టెల్లా, మీరు మీ ఎక్స్ లవర్ వల్ల ప్రెగ్నెంట్ అయిన విషయం. ఆ తర్వాత మీ ఎక్స్ లవర్ ఏం చేశాడో చెప్పండి. ఇవన్నీ నీకెలా తెలుసు? చెప్పు. మీరు అబార్షన్ చేయించినప్పుడు అబార్ట్ అవ్వలేదు అది కూడా చెప్పండి. ఇదిగో చూడండి మీ బిడ్డని. చూడు, నీ బిడ్డని చూడు. అన్నయ్య, దీన్ని చూస్తే ఆ అనామికలా ఉంది కదా? నేను అలాగే అనుకుంటున్నాను. 4, 8, 7, 6. అన్నయ్య, 40 years ముందు తీసిన ఫోటో. అయితే అనామికకి మోర్ దెన్ 40 years ఉంటాయా? అరుణ్! 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 ఏమైంది? అనామిక! స్టెల్లా! అనామిక! స్టెల్లా! స్టెల్లా! అనామిక! అనామిక! స్టెల్లా! అనామిక, స్టెల్లా! లే! స్టెల్లా! స్టెల్లా! స్టెల్లా, లే! స్టెల్లా! షో! ఏమైందమ్మా? ఏమైంది? స్టెల్లా! స్టెల్లా! ఏం జరిగిందో తెలియదు. వచ్చి చూసేసరికి స్టెల్లా, అనామిక! లే అనామిక! అనామిక! స్టెల్లా! స్టెల్లా! అనామిక! స్టెల్లా! 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 ఏం జరిగింది? ఏం జరిగింది స్టెల్లా? స్టెల్లా!
ఎవరు చేశారు ఇదంతా? అనామిక లే స్టెల్లా. అనామిక! స్టెల్లా ఏమైంది నీకు? స్టెల్లా! స్టెల్లా 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 అనామిక 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 ఏమైందమ్మా? అనామిక స్టెల్లా స్టెల్లా లే. అనామిక అయ్యో అనామిక స్టెల్లా అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ ఇంట్లో ఏదో ఉంది. నువ్వు చూసావా? లేదు, నేను చూడలేదు, బట్ అలాగే అనుకుంటున్నాను నేను. వెనక నుంచి నాకెవరో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్టు అనిపించింది. నేను స్పృహ కోల్పోయాను. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మీరందరూ ఉన్నారు. అరుణ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఏ ఏమంటున్నావు? నేను చెప్తాను. ఇక్కడ నుంచి మనం అందరం కలిసే ఉండాలి. తెల్లారేసరికల్లా మనం ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. వద్దు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం అరుణ్. చెప్తే నీకు అర్థం కాదా? ఈ వర్షంలో ఎలా వెళ్ళేది? కాసేపట్లో రాత్రి అవుతుంది, తెల్లారే వెళ్దాం. అది కాకుండా ఈ చీకట్లో మనం ఎలా వెళ్తాం? ప్లీజ్ అరుణ్, అండర్స్టాండ్. ఆ పెద్దాయన మొదటి నుంచి మన దగ్గర ఏదో దాచడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ప్లీజ్ మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. నా మాట వినండి. అన్నయ్య, అన్నిటికీ అనామికే కారణం. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు ఆమె మీద డౌట్ గా ఉంది. రుద్ర, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? పాపం తను ఒక చిన్న పిల్ల. మీరలా అనుకుంటున్నారు, నాకైతే అలా అనిపించడం లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఆ డార్క్ రూమ్ మేము ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ పెద్దాయన మా మీద అసలు కోపమే పడలేదు. అతను భయపడుతూనే మమ్మల్ని బెదిరించాడు. అన్నయ్య, ఆ డార్క్ రూమ్ లో ఉన్న ఫోటోస్, సింబల్స్, వాటన్నిటికీ ఏంటి అర్థం? మీరు కూడా చూసారు కదా ఆ ఫోటోలో ఉన్న డేట్స్ ని. ఏంటరుణ్, తను ఏదేదో అంటుంది. నేను చెప్తాను. ఈ ఫోటో చూడు. ఫోటోని ఇప్పుడు తిప్పి చూడు. లేదు, ఇది కన్ఫామ్ గా అనామిక అయితే కాదు. అచ్చం తనలాగే ఉంది కదా. నేను నమ్మలేకపోతున్నాను. ఎస్, ఏం జరుగుతుందనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఆ అనామికని ఆ డార్క్ రూమ్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే ఇలా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం 5గురం ఇక్కడ నుంచి ఎలా బయటపడతామనేదే ముఖ్యం. విక్టర్, నువ్వు ఇక్కడే ఉండు. వీళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకో. నేను ఆ అనామిక బాడీని ఎక్కడైనా పూర్తి చేసి వస్తాను. ఓకే. Hey, are you okay? Yes, I'm fine. యు నో వాట్, నేను ఎక్కువసేపు ఇలా ఖాళీగా ఉండలేకపోతున్నాను.
నీ సెల్ ఫోన్ ఇటివ్వు. సిగ్నల్ లేదు. అది నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఏదైనా దారి ఉందేమోనని చూస్తాను. వెయిట్ నువ్వు వెళ్ళరా. ఓకే. రుద్ర నువ్వెక్కడికి వెళ్తున్నావు? రా ఇక్కడికి. ఏమైంది? అక్కడి నుంచి ఎవరో వెళ్ళారు. ఎక్కడ? సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. హ్యాండ్స్ అప్. థ్యాంక్ గాడ్, మంచి టైంలో వచ్చారు సార్. చేతులు పైకెత్తు. ఓకే. భీమ్ సింగ్ ఎక్కడ? సార్ కాస్త నేను చెప్పేది వినండి సార్. మా కారు యాక్సిడెంట్ అయింది. మేము హెల్ప్ కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. ముందు నువ్వు లోపలికి నడు. ఓకే నేను వెళ్తాను సార్. భీమ్ సింగ్ నేను నాగరాజును వచ్చాను. భీమ్ సింగ్ నేను నాగరాజును వచ్చాను. మీతో ఎవరైనా ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. రుద్ర కత్తి కింద పడాయి కత్తిని. ఓకే నేను కింద పెట్టేస్తాను. భీమ్ సింగ్ ఎక్కడ? సార్ నేను చెప్పేది కొంచెం. భీమ్ సింగ్ ఎక్కడ? ఓకే నేను చూపిస్తాను సార్. ఇట్లండి సార్. పద చూపించు. పద వెళ్తున్నాం సార్. ఏం చేశారు ఇతన్ని? ఇతను ఒక చిన్న అమ్మాయిని డార్క్ రూమ్ లో బంధించాడు. మేము తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు మా మీద షూట్ చేయడానికి ట్రై చేశాడు. వేరే మార్గం లేక ఆయన షూట్ చేశాము. ఓ, ఈ అమ్మాయిని బయటకు ఎందుకు పంపించారు? సార్ మేము అమ్మాయిని కాపాడడానికి అలా చేశాం. మీరందరూ ఆ బాత్రూమ్ లోకి పదండి. ఓకే వెళ్తాం సార్. పదండి. వెళ్తున్నాం సార్. చెప్తున్నాను కదా, పదండి. వెళ్తున్నాం సార్. పదండి. అవుట్. సరే సార్. వెళ్ళండి. వెళ్ళు. అరుణ్, రుద్ర, అరుణ్, పైకి నడవండి. రుద్ర, మీకే చెప్పేది. వెళ్తున్నాం సార్. పదండి పైకి. పదండి. అసలు ఏం జరుగుతోంది? మూవ్. గాడ్, త్వరగా పదండి లోపలికి. పదండి లోపలికి. పదండి. సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్. ఛ! ఛీ! సిగ్నల్ దొరికిందా? లేదు. ఏమైంది? కింద పడి ఫోన్ పగిలిపోయింది. మీతో వచ్చిన వాళ్ళిద్దరూ ఎక్కడ? తెలీదు. ఒకవేళ పైకి వెళ్ళుంటారు. సార్ నేను పదండి. కొంచెం వినండి దగ్గర సార్. రాకు. ఎందుకు సార్ వెళ్ళు. భయపడతారు? లోపలికి వెళ్ళు. సరే పద కిందకి వెళదాం. అరుణ్, ఏంటి విక్టర్, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇటువంటి వద్దు ప్లీజ్. నీతో ఎవరెవరు వచ్చారు చెప్పు. ఆ డార్క్ రూమ్ లో ఏముంది? ఎందుకు దాన్ని చూసి భయపడుతున్నావు? ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ముందు ఆ డార్క్ రూమ్ లోకి వెళ్ళండి చెప్తాను. మేమెందుకు వెళ్ళాలి? మీరిద్దరు వెళ్ళి కారులో వెయిట్ చేయండి, నేను వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను. నడు, ఆ డార్క్ రూమ్ లోకి నడు, త్వరగా నడు.
వెళ్ళు. ఈ డార్క్ రూమ్ లోకి వెళ్ళి రావటం వల్ల నేను నిన్ను నమ్ముతున్నాను. ఏంటి? నా మాట వినండి. మీరు మీ ఫ్యామిలీ చాలా డేంజర్లో ఉన్నారు. బికాస్ ఆవిడ బయట ఉండటం వల్ల. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అనామికనా? తను చనిపోయింది కదా. నేను ఆవిడ గురించి మాట్లాడట్లేదు, కాదంబరి గురించి మాట్లాడుతున్నాను. ఏంటి? కాదంబరియా? ఆమె చనిపోయినప్పుడు ఆమెతో ఎవరున్నారు? స్టెల్లా ఇంకా జెన్సీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు అది అడుగుతున్నారు? బికాస్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ప్రాణంతో లేరు. ఏం చేస్తున్నావు? లిజన్, ఇప్పుడు మనకంత టైం లేదు. నా మాట మీరు నమ్మే తీరాలి, లేదంటే మీరు మీ ఫ్యామిలీ ఎవరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళని ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇతనేం చేస్తున్నాడు ఇక్కడ? నేను చెప్తాను. తనకివ్వాలి. ఓకే, వెళ్ళండి. మీ చెయ్యలా ఇవ్వండి. ఏంటిది? చూడండి, నాకు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరెవరూ ప్రాణాలతో ఉండరు. ఈమె కాదు, అయితే ఆ అమ్మాయి. అరుణ్, మీరు నన్ను నమ్మే తీరాలి. ఇప్పుడే కాదంబరి దగ్గర నుంచి మిమ్మల్ని నేను కాపాడగలను. అరుణ్, ఏమంటున్నారేనా? అన్ని చెప్తా ఉండు. థ్యాంక్ యూ. నువ్విప్పుడు రక్తం కక్కుకొని చచ్చిపోబోతున్నావు. ఆమె పేరు కాదంబరి. 17th సెంచరీలో పుట్టిన ఒక పెద్ద మంత్రగత్తె. ఒక శాపం వల్ల తన పవర్ అంతా పోయింది. సో ఆమెకి తన పవర్ తిరిగి రావాలంటే 1000 బాడీస్ ని క్రాస్ చేసి తీరుండాలి. అది కూడా ఆమె ఈ ఇంట్లోనే చేయాలి. ఆమెను ఎవరూ చంపలేరు. ఒకవేళ నువ్వు ఆమెను చంపితే ఆమె నీ బాడీలోకి వచ్చేస్తుంది. కొద్ది నిమిషాలు మాత్రమే నీ ఆత్మ నీలో ఉంటుంది. తర్వాత నీ బాడీలో ఆమె మాత్రమే ఉంటుంది. ఆమెకు కావాల్సింది 1000 బాడీస్. అది కూడా హెల్దీగా ఉండాలి. అయితే ఇప్పటివరకు ఎన్ని బాడీస్ క్రాస్ చేసింది? అది నాకు తెలీదు. 40 ఏళ్ల క్రితం భీమ్ సింగ్ తన వైఫ్ డాటర్తో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఈ ఇంట్లో ఒక బాక్స్ రూములో చాలా విచిత్రమైన మంత్ర అక్షరాలు కనిపించాయి. అప్పుడు అక్కడ అదే రూములో ఒక ముసలాయన కూడా ఉండేవాడు. అతన్ని కాపాడాలని బయటికి పంపించి భీమ్ సింగ్ తన ఫ్యామిలీని కూడా పోగొట్టుకున్నాడు. అతని కూతుర్ని ఆ రూమ్ లో లాక్ చేసి ఆమె కాపలాగా ఇక్కడే ఉండిపోయాడు. మరి కాదంబరిని చంపాలంటే ఏం చేయాలి? ఎవరూ కాదంబరిని చంపలేరు. బట్ ఎవరి ఒంట్లో ఆ అమ్మాయి ఉందో వాళ్ళని ఆ డార్క్ రూమ్ లో బంధించేస్తే మిగతా వాళ్ళు ఈజీగా తప్పించుకోవచ్చు. మీరు చెప్పేది నమ్మేటట్టు లేదే. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఇవన్నీ
భీమ్ సింగ్ తన డైరీలో రాసి పెట్టాడు, కాదంబరి ఆత్మ మీ బాడీలోకి స్వయంగా రావటం కుదరదు. ఆమెను మీరు చంపితేనే తను మీ బాడీలోకి రాగలుగుతుంది. తనకి మీ అందరి సీక్రెట్స్ తెలుసు. తను ఆపోజిట్ వాళ్ళ మైండ్ ని ఈజీగా గ్రహించేస్తుంది. తర్వాత తన సీక్రెట్స్ ని తనకు అనుకూలంగా మార్చుకుని మీ చేతే చంపించేస్తుంది. సో తను ఏం చెప్పినా మీరు అస్సలు నమ్మొద్దు. స్టెల్లా, 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 లేకు స్టెల్లా. పద. మనం లేటుగా వచ్చాం. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేశాడు అనుకుంటా. ఇప్పుడు కాదంబరి ఆ అబ్బాయి శరీరంలోనే ఉంది. ఏమంటున్నారు మీరు? విక్టర్ స్టెల్లాని చంపేశాడా? అవును. అతను మీ వాళ్ళందరినీ ఏమీ చేయకుండా చూసుకో. వెళ్ళు. ఓకే ఓకే. కాదంబరి ఏదైనా చేస్తుంది, త్వరగా వెళ్ళు. బయటికి రా. వెళ్ళు. బయటికి రా. రా బయటికి. చెప్పేశావు కదా, వాళ్ళకి నా గురించి అంతా చెప్పేశావు కదా. వెళ్ళి చెప్పిన వాళ్ళు ఒక్కడు బతుకురు. చెప్పేశావా? ఎందుకు చెప్పావు? నిన్ను బతకనివ్వరు. నేనెవ్వరిని వదలను. వదిలేదు లేదు. ముందు నేను చెప్పేస్తా. రుద్ర, వెరీ సారీ రుద్ర. స్టెల్లా ఇప్పుడు ప్రాణంతో లేదు. వాట్? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అరుణ్, అరుణ్ త్వరగా రా. అరుణ్ త్వరగా తలుపుది. అరుణ్, అరుణ్ తలుపు తెరు. అరుణ్ త్వరగా రా. తలుపు తీ అరుణ్. అరుణ్, విక్టర్ వస్తున్నాడు. త్వరగా తలుపు తీ. అరుణ్ తలుపు తెరు. విక్టర్ వస్తున్నాడు. కొంచెం నీళ్ళు కావాలి. నేను నీళ్ళు తీసుకున్నా. సరే. విక్టర్ ఎక్కడ? వాడి కాలు మీదనే షూట్ చేశాను. అప్పుడే వాడిని మనం కంట్రోల్ చేయగలం.
స్టెల్లా, అవును, నువ్వు బతికే ఉన్నావా? విక్టర్ నన్ను చంపడానికి వస్తున్నాడు. త్వరగా తలుపు తీ. ఎక్కడున్నావు స్టెల్లా? రుద్ర, తలుపు తీ. తలుపు తీ రుద్ర. సరే ఉండు. స్టెల్లా, స్టెల్లా, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆపేది? ఆమెను స్టాప్ చేయడం కుదరదు. ఆమె అందరినీ చంపే వరకు వదలదు. ఆమె ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె దారికి అడ్డు వచ్చిన అందరినీ చంపేస్తుంది. మనం తలుచుకున్నా కూడా ఏమీ చేయలేం. మీరు ఆ డార్క్ రూమ్ ఓపెన్ చేసి తప్పు చేశారు. అంతే, అందరినీ చంపేస్తుంది. నా కార్కి నీ దగ్గర ఉందా? నా దగ్గరే ఉంది. ఇటు రుద్ర, ఎందుకు భయపడుతున్నా? రుద్ర, నేను విక్టర్ని. త్వరగా వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకు అలా చేశారు? నేను వాడిని షూట్ చేసేవాడిని. నేను నిన్ను కాపాడటానికి అలా చేశాను. నువ్వు ఆమెను చంపలేవు. ఒకవేళ నువ్వు షూట్ చేస్తే కాదంబరి నీ బాడీలోకి వచ్చేస్తుంది. నాతో రండి, చెప్తాను. చూడండి, మీరందరూ నా కార్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరగా. ఆమెని నేను చూసుకుంటాను. ఇవన్నీ నాతోనే ఫినిష్ అవ్వాలి. మీరందరూ వెళ్ళండి ప్లీజ్. ఐఎమ్ సారీ, అంతా నా వల్లే జరిగింది. నేను ఆ రూమ్ ఓపెన్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడి ఏమీ లాభం లేదు. నేను ఆమెను చూసుకుంటాను. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తుంది విక్టర్ని కాదు, అతని ఒంట్లో ఉన్న కాదంబరిని. మీరు అతన్ని చంపకూడదు. దానికి బదులు ఏదైనా ప్లాన్ వేసి తప్పించవచ్చు. ఏమైనా ఏం జరిగినా వాడిని అస్సలు చంపొద్దు. అలా మీరు వాడిని చంపేస్తే మీరు కూడా చచ్చిపోతారు. వాడు ఏం చెప్పినా వినకండి. ఈ కత్తి పట్టుకోండి. బయలుదేరండి ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి. సార్, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి టైం లేదు, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. స్టెల్లా చనిపోయింది. విక్టర్కి ఏమైందో అర్థం కావడం లేదు. అన్నయ్య, జెన్సీని వదిలేసా? ఓ షట్! అయ్యో, వదలు, అన్నయ్య. అరుణ్, నేను విక్టర్ని. నన్ను ఎందుకు లాక్ చేస్తావు? ప్లీజ్ ఓపెన్ చేయి. అరుణ్, విక్టర్ని. లాక్ ఓపెన్ చేయండి ప్లీజ్.
రుద్ర నువ్వు వెళ్ళి పోలీసులు తీసుకునిరా. అరుణ్ లాక్ ఓపెన్ చేయి అరుణ్. ఆ? అరుణ్ లాక్ ఓపెన్ చేయి. నేను మిమ్మల్ని పని వదలను. నో. చంపేస్తా. రుద్ర రుద్ర ఎందుకు వాడిని కాపాడడానికి ట్రై చేశా? నీకు తెలీదు, వాడు విక్టర్ కాదు కాదంబరి. వాడిని ఎవరైతే చంపుతారో వాళ్ళ బాడీలోకి అది వెళ్ళిపోతుంది. ఏంటి? రుద్ర 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 ఇటు చూడు. రుద్ర నీకేం కాదు. రుద్ర ఇటు చూడు. రుద్ర రుద్ర ఇదంతా నీ తప్పే. నువ్వు చేసిన తప్పుకే నీ ఫ్యామిలీ అనుభవిస్తుంది. ఇంకా నీ చెల్లెని నువ్వు కాపాడలేవు. అయ్యో సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి. ఏమైంది? ఏ పోలీస్, నన్ను మిస్ అయ్యావా? కాదంబరి ఇప్పుడు ఈ అమ్మాయి ఒంట్లో ఉంది. మనం వెంటనే ఈ అమ్మాయిని డార్క్ రూమ్ లోకి తీసుకువెళ్ళాలి. డార్క్ రూమ్ ఎప్పటి వరకు? ఎప్పటికీ అరుణ్. లేదు, నా వల్ల కాదు. వేరే మార్గం అంటూ ఉంటుంది. మనం అది చూద్దాం. అరుణ్ ఇప్పుడు నా మాట విను. ఇప్పుడు ఈమె నీ చెల్లెలు కాదు, కాదంబరి. వన్స్ ఈమె నీ బాడీకి వచ్చేస్తే నువ్వు చచ్చిపోతావు. ఐఎమ్ సారీ అరుణ్, రుద్ర చనిపోయింది. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మొద్దు. నేను తలుచుకుంటే నీ చెల్లిని మళ్ళీ నీకు ఇవ్వగలనని గుర్తుపెట్టుకో. కానీ నీ శరీరాన్ని నువ్వు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. నీ చెల్లిని నీకు మళ్ళీ తిరిగి అప్పచెప్పేస్తాను. పాపం రుద్ర నీచమైన డార్క్ రూమ్ లో ఉండబోతుంది. నువ్వు చేసిన తప్పుకి ఆ అమ్మాయి ఆ డార్క్ రూమ్ లో ఉన్నా పర్వాలేదా? నువ్వు చేసిన తప్పుకి నీ చెల్లెలకి శిక్ష ఇవ్వబోతున్నావా? ఇది చెప్పేది నమ్మొద్దు ప్లీజ్. అలాంటిది ఏదైనా మార్గం ఉండి ఉంటే భీమ్ సింగ్ ఎందుకు తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి 40 ఏళ్లుగా ఇక్కడ ఉండాలి? ఒక్కసారి కాదంబరి నీ ఒంట్లోకి వచ్చేస్తే చచ్చిపోతా. ప్లీజ్ ఇప్పటికైనా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో ప్లీజ్ అరుణ్. మనం ఇప్పుడు ఈమెని డార్క్ రూమ్ లో పెట్టాలి. లేట్ చేయొద్దు. కమాన్. ఓకే. ఏజెన్సీ షూట్ చేయొద్దు. సార్ నేను ఆమెను షూట్ చేసి ఉండాల్సింది. సార్ మీకేం కాదు. నీకు అర్థం కావడం లేదు. ఆమెను చంపుంటే ఆమె నా బాడీని తీసుకుని ఉండేది. ఇప్పుడు నేను బ్రతికే కండిషన్లో లేను. ఇప్పుడు ఆమె నా బాడీకి వస్తే ఆటోమేటిక్ ఆమె కూడా చనిపోతుంది. ప్లీజ్ వెళ్ళండి. ఆమెను ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి. నేను ఆమెను చంపేస్తాను. మీరు మీ చెల్లెలు ప్రాణంతో బయటికి వెళ్ళొచ్చు. వెళ్ళండి ప్లీజ్.
ఓకే ఓకే. ఏయ్, నీ బాడీని నాకు ఇచ్చేసేయ్. జెన్సీని ప్రాణాలతో వదిలేస్తా. ఓకే, నువ్వు చెప్పినట్టుగా నేను చంపేస్తానులే. కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, జెన్సీని ప్రాణాలతో వదిలేస్తానని. ఎస్, నేను ఖచ్చితంగా వదిలేస్తాను. నిన్నెలా నేను నమ్మేది? నువ్వు నమ్మే తీరాలి, నీకు వేరే ఆప్షన్ అంటూ లేదు. I know all your secrets, Arun. లేదు, నేను చంపను. అది నేను చూస్తానుగా. జెన్సీ, పరిగెత్తు. అరుణ్, ఆమె కిందకు వస్తే ఏం చేయాలి? వస్తుందనుకుంటా, చూద్దాం. రుద్ర బాడీ చాలా వీక్గా ఉంది. తను ఖచ్చితంగా మన ఇద్దరిలో ఎవరో ఒకరి బాడీ కావాలి. అది నువ్వడానికి నేను ఒప్పుకోను. నేనే దీన్ని ముగిస్తాను. అలా చెప్పొద్దు ప్లీజ్. మనం ఇద్దరం కలిసి తన నా బాక్స్ రూమ్ లో లాక్ చేసేద్దాం. లేదు, అది చాలా డేంజర్. ఏం జరిగినా బయటికి రావద్దు. మనం తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందేమో చూస్తాను. గుర్తుంచుకో, తన నుంచి నువ్వు దూరంగా ఉండు. నేను ఎలాగైనా సరే తనని డార్క్ రూమ్ లో బంధిస్తాను. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి అది మాత్రమే. ఓకే? I love you. అరుణ్, బాడీకి టైం అయిపోయింది అరుణ్. నాకు వెంటనే నీ బాడీ కావాలి. నువ్వెక్కడ దాక్కు
దాక్కున్నావు అరుణ్? ఎక్కడికి వెళ్ళలేవు. నీ బాడీ నాకివ్వు. ఖచ్చితంగా నువ్వు నన్ను డార్క్ రూమ్ లో బంధించలేవు. అన్నయ్య ప్లీజ్ నన్ను చంపేయండి. తను నన్ను చిత్రహింస చేస్తోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. అది నేను ఎలా చేయగలుగుతాను? నా వల్ల కావట్లేదు. చాలా పెయిన్ గా ఉంది. నేనేం చేయగలనమ్మా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను క్షమించు రుద్రా. అసలు నాకు ఉపయోగమే లేదు. అసలు నా సీక్రెట్స్ అన్ని తెలియదు అరుణ్. నీకే నా సీక్రెట్స్ తెలీదు. అయ్యో, అరుణ్ తలుపు మూసే. అరుణ్ ప్లీజ్ అరుణ్, త్వరగా తలుపు మూసే. అయ్యో త్వరగా. ఎందుకు ఇలా చేసావు? ప్లీజ్ అరుణ్ త్వరగా మూసే. నువ్వు ఎందుకు ఇలా చేసావని అడుగుతున్నాను కదా. ఐ లవ్ యు అరుణ్. అరుణ్ ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, ఇక నుంచి త్వరగా వెళ్ళు. వెళ్ళు. నువ్వు చావడం నేను చూడలేను అరుణ్. అయ్యో అరుణ్, నీ మీద ప్రేమ ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్ అరుణ్. అందుకని ఇలా చేస్తావు? అరుణ్, అరుణ్ త్వరగా వెళ్ళు. లేదు, నేను వెళ్ళలేను. అయ్యో ప్లీజ్ అరుణ్ వెళ్ళు. లేదు, నేను వెళ్ళలేను. నేను నీతోనే ఉంటాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అరుణ్ జెన్సీ, 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 జెన్సీ లే. జెన్సీ నీకేం కాదు, లే. జెన్సీ, జెన్సీ. ఇదంతా జరిగింది నా వల్లనే. జెన్సీ,
ఇదంతా నా వల్లే. నేను కారు జాగ్రత్తగా నడుపుంటే ఇదేది జరిగి ఉండేది కాదు. నా కోసం జెన్సీ ఆమె లైఫ్ని సాక్రిఫై చేసేసుకుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇంతవరకు నేను పోగొట్టుకుంది చాలు. ఇందులోంచి జెన్సీని ఎలాగైనా కాపాడుతాను.